సరే ఇప్పుడు 'ఆంధ్ర కింగ్' అనే టైటిల్‌తోని ఉపేంద్ర గారు హీరోగా వస్తున్నారు కదా! అయితే అంటే ఆ టైటిల్‌తో కన్నడ హీరో ఎందుకు అని చాలా విమర్శలొస్తున్నాయి. అంటే తెలుగు హీరోలు ఎవ్వరు దొరకలేదా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే మన దగ్గర మనోళ్ళనే పెడితే అసలు ఈ హీరో ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అనవసరంగా చేశాడు అంటారు. పక్కోడిని తెస్తే ఈయన ఎందుకు తెచ్చావు ఇక్కడ ఎవరు లేరా అంటాడు. ఇదే మన దగ్గర ఉంది. అదేంటో అర్థం కావట్లా. రీజన్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ కథ అమితాబ్ బచ్చన్ గారిని అడిగారు, రజనీకాంత్ గారిని అడిగారు. వాళ్ళు చేయడానికి సముఖంగా లేరు వాళ్ళు. ఓకే. రీజన్ ఏంటంటే ఇది ఒక అభిమాని బయోపిక్. అభిమాని బయోపిక్ అంటే హీరో కోసం వాడు చేసే త్యాగాలే ఉంటాయి. అలానే టీజర్లో ఒక డైలాగ్ కూడా ఉంది, అసలు నువ్వు అనేటోడు ఒకడు ఉన్నావని కూడా వాళ్ళకి తెలియదని. నిజమే, నువ్వంటే నేను చొక్కాలు చించుకుంటా కానీ నేనంటూ ఒకడు ఉన్నాడని నీకు తెలుసా? తెలీదు. అన్ని కోట్ల వేల మందిలో. కానీ నువ్వంటే నేను పచ్చబట్టు రాసేసుకుంటా మై స్టార్ అని వీపు మీద ఇక్కడ రాసేసుకుంటా. బట్ తెలీదు నువ్వు ఆ సినిమాలో వాడిన డ్రెస్సు ఏదైనా నేను వెళ్ళి ఆ కాస్ట్యూమర్ని అడిగి వాడికి 2 లక్షలు ఇచ్చి తీసుకొని వేసుకొని తిరుగుతున్నా. నీకు ఆ విషయం తెలుసా? తెలీదు. నీకు ఏంటి నీలాగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా గత 10 సంవత్సరాల నుంచి, నీకు తెలుసా? తెలియదు. నువ్వు ఆ తర్వాత 100 రకాల హెయిర్ స్టైల్ మార్చావు, కానీ నేను ఆ సినిమాదే ఇప్పటిదాకా పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు అంత నచ్చింది. అట్లాంటి అభిమానులు ఉంటారు. ఇప్పుడు నేను ఇంతే సినిమాలో చూసాం మనం, హీరో కోసం చెల్లెలకి పెళ్లి కోసం దాచిన డబ్బులు కూడా ఖర్చు పెడతారు. కానీ నేను ఇంత ఎందుకు కమర్షియల్గా బాగా వర్కౌట్ అవ్వాలి, ఐ డోంట్ నో ప్రాబ్లం ఎక్కడో. బట్ అందరికి ఆ సినిమా చాలా ఇష్టం, కనెక్ట్ అయ్యింది. ఇప్పటికీ కృష్ణానగరే మా పాట చాలా మంది పెట్టుకుంటారు, హలో ట్యూన్లు, రింగ్ టోన్లు, డైలాగ్స్ కూడా చాలా మంది రిపీటెడ్ గా వింటూ ఉంటారు. ఇప్పటికీ అది బాగా ఫేమస్. అట్లా ఇప్పుడు ఒక ఫ్యాన్ బయోపిక్ తీయాలంటే మరి కొంచెం హీరోకి ఇది రంజింపజేయాలంటే హీరో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండాలి. అంటే వీడు అంతా చొక్కా దించుకున్నా కూడా ఫలితం లేదన్న ఫీలింగ్ ఆడియన్స్ కలిసినప్పుడే సినిమా పండుద్ది. వాడి ఎమోషన్స్ అన్నీ చూపించాలా. తల్లి కష్టం వచ్చినా, తండ్రి కష్టం వచ్చినా, ఇంట్లో పెళ్ళిళ్ళకు ఉన్నా, ఏమున్నా, ఏం చేసినా వాడు అవన్నీ పట్టించుకోకుండా హీరో నెక్స్ట్ ఉద్యోగం సజ్జం చేయడు. ఆ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు వెంటనే పండగ. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి టికెట్ల కోసము ఆఫీస్ల చుట్టూ తిరగడం, కటౌట్లు వేయడం, బ్యానర్లు కొట్టేయడం, దండలు వేయడం, బొట్లు, రక్త బొట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం. వాళ్ళే ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్లోనూ మళ్ళీ చిన్న చిన్న టీములు ఉంటాయి, వాళ్ళ మొహాలు వేసుకొని ఫ్లెక్సీలు అతికేసుకుంటారు థియేటర్ల ముందు. అండ్ అదేంటిది, స్తోమత ఉన్నోడు ఆల్రెడీ చిన్న కాగితాలు కొంటాడు, స్తోమత లేనోడు రాత్రంతా కూర్చొని పేపర్లు కట్ చేస్తూ ఉంటాడు. అదే పని వాడికి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, 4 o'clock షో ఉందంటే పడుకోడు ఆ రోజు, ఇంకా రాత్రి నుంచి ప్రిపరేషను, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇదంతా హీరోకి తెలీదు చాలామందికి. ఓకే ఓకే అంటాడు అంతే. వాడు దానికి అబ్బా నన్ను చూసి ఇట్లా అన్నాడు, సరిపోయింది వాడికి. ఇక పండుకోడు వాడు ఆ రోజు. ఈయన గుర్తుండదు, చెయ్యి అలా 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 ఇస్తే అందరు ఇట్లా ముట్టేసుకుంటాడు, తాకుతాడు ఒకడు, నేను తాకే అనుకుంటాడు, కానీ వాడు గుర్తుండదు. కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ వరకు అసలు ఎప్పుడు చూసినా గుర్తు చేసుకుంటారు. ఇట్లా ఒక ఫ్యాన్ బయోపిక్ తీసినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా బాగా ఉన్నాయి సినిమాలో. సో ఇప్పుడు ఈ నెగిటివ్ షేడ్కి మరి మన దగ్గర చిరంజీవి లేడా, వెంకటేష్ లేడా, నాగార్జున లేడా, బాలకృష్ణ లేడా అని నువ్వు అనుకోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు మన ఇమేజ్ని ఆత్మగౌరవంలా ఫీల్ అవుతారు. ఎందుకు ఒక సినిమా కోసం పోగొట్టుకుంటారు? నిజంగా ఇంతేనేమో అనే ఫీలింగ్ రాదా? అంత రియలిస్టిక్గా చూపిస్తారు. ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని ఎందుకు పెట్టడం, కన్నడ కింగ్ అని పెట్టుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు. ఇంకా నయం తెలంగాణ కింగ్ అని ఎందుకని లేదా, ఆంధ్రోళ్ళే సినిమాల తెలంగాణ వాళ్ళు లేరా అని అనలా, అంత అవసరం లేదు. అయితే అప్పుడు ఆ బరువుని మోయగలిగా పక్క స్టార్ని అడిగాలి. ఉపేంద్రని అడిగితే ఒప్పేసుకున్నాడు. ఉపేంద్ర ఆల్రెడీ మన తెలుగులో సరైనోడు లాంటి సినిమాలు ఏవో చేశాడు. అండ్ నెక్స్ట్ అంటే తనకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆ షేడ్స్ అనేటి ఈజీగా క్యాచ్ చేస్తాడు, సెట్ అవుతుంది. ఆయన హీరోగా చేసినప్పుడు కూడా నెగిటివ్ షేడ్స్ చేసుకుంటూ హీరో అయిన ఉపేంద్ర. సో తను అనర్గళంగా చేయగలడు, ఒప్పేసుకున్నాడు. వీళ్ళకి కూడా బరువు తగ్గింది. హీరో రామ్ సెంట్రిక్ సినిమానే, మధ్యలో ఆయన ఉంటాడు. ఎంతవరకు అంటే నేను ఇంతే కూడా చూసున్నారు కాబట్టి అందరూ దీంట్లో ఎమోషన్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో చూడాలి. టీజర్కి మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా పర్లా, నాట్ బ్యాడ్, బాగున్నాయి. మరి మూవీ ఎలా ఉంటుంది? రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడు టీజర్లో చూస్తుంటే. ది బెస్ట్ కెరీర్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఈవెన్ ఉపేంద్రది కూడా ది బెస్ట్ కెరీర్ పర్ఫార్మెన్స్ అనేలాగా ఉంటే
ఎక్కడికో వెళ్ళొద్ది సినిమా. నాకు తెలిసి November 28 అనుకుంటా రిలీజ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 1 వీక్కే నెక్స్ట్ అఖండ 2 ఉంది. ఓ వారమే గ్యాప్. ఈ వారంలోనే వీళ్ళు హిట్ టాక్ తెచ్చుకోవాలి, కలెక్షన్లు రాబట్టుకోవాలి, చాలా చాలా చేయాలి. సో అది అగ్ని పరీక్ష వాళ్ళకి. ఓకే సార్.